నమస్తే కడప వార్త. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన వేరుశెనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం కేజీకి 4 రూపాయల ధరను రైతులకు చెల్లిస్తుందన్నారు. అదేవిధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు 8 రూపాయలు చెల్లిస్తున్నాయని, మొత్తం 12 రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు ఎవరు మిగతా రైతులను అనుకరించరాదని, ఏ రైతు ఏ పంటలో ఎక్కువ ఆదాయం తీస్తున్నాడో అదే పంటను మిగతా వాళ్ళు ఏ నష్టాల ఊబిలో కూరుకుపోకూడదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతులకు హితవిచ్చారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు అధిక లాభాలను తెచ్చుకునేందుకు చేయాలన్నారు. 4 రైతులు కలిసి ఒక డ్రోన్ ను కొనుగోలు చేసుకోవచ్చని, 10 లక్షల రూపాయలు విలువ చేసే ఈ డ్రోన్ ను కేవలం 2 లక్షల రూపాయలకే ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలియజేశారు. ఈ సదవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ డ్రోన్ల వల్ల సమయము, డబ్బు, కూలీలు లేకుండా అంతా ఆదా చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు 20,000 రూపాయల సూపర్ 6 పథకాలను అన్ని త్వరలో అమలు చేస్తామని, ఇవే కాకుండా తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి మండిపల్లి తెలియజేశారు. అతి త్వరలో ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున 69,000 మందికి వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నామని మంత్రి మండిపల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం రెడ్డి, వ్యవసాయ అధికారులు, పంచాయతీ సెక్రటరీ రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర నాయుడు, రంగారెడ్డి, మల్లికార్జున నాయుడు, సహదేవరెడ్డి, దేవనాథ్ రెడ్డి, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్లో భాగంగా వేరుశెనగ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము సైతం అంటూ ఈరోజు ప్రభుత్వం కూడా రైతులు కష్టపడకూడదు, ప్రభుత్వం కూడా మీ పక్షాన ఉన్నామని తెలియజేసుకుంటూ వేరుశెనగ రైతులకు సబ్సిడీ వేరుశెనగ కాయల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సంబేపల్లిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం కూడా ఒకటి గ్రహించాలా, ప్రభుత్వాలు గతం 30-40 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాల ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజలకు, రైతులకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నాం. మీరు గ్రహించాల, ప్రతి ఒక్క దాంట్లో సబ్సిడీ వస్తుంది. అగ్రికల్చర్ అనుకోండి, హార్టికల్చర్ అనుకోండి, అనిమల్ హస్బెండరీ. ఈ రోజు మనం పశువులు పట్టుకోవాలంటే రైతు సొంతంగా పోయి 60,000 పెట్టి జెర్సీ కొనుక్కుంటా అంటే, అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.